Hello guys, back again to digital marketing course Telugu. లాస్ట్ క్లాస్‌లో మనం బేసిక్ థీమ్ అప్లై చేసాం. మీరు ప్రీవియస్ క్లాస్ చూస్తే ఒకసారి ఐడియా వస్తుంది. జస్ట్ మనం ఈ పేజెస్ క్రియేట్ చేసాం. హోమ్, అబౌట్ అస్‌ది ఆర్డర్‌లో పెట్టేసాం. ఈ హెడర్ ఇమేజెస్ మాత్రం ఇచ్చాం. ఈ హోమ్ పేజెస్ ఈ 3 ఇమేజెస్ ఇచ్చాం. ఇది ఈరోజు కస్టమైజ్ చేద్దాం మొత్తం. ఇక్కడ ఫోటో మార్చుదాం, ఇక్కడ ఆప్షన్ మార్చుదాం, ఇక్కడ లోగో మార్చుదాం అండ్ ఇక్కడ కూడా చిన్న లోగో. దీన్ని సైట్ ఐకాన్ అంటారు అంతా. ఇది సైట్ లోగో. ఈ 2 ఈ 3 ఇమేజెస్‌ని మార్చుదాం అంతా. సో, డాష్‌బోర్డ్ లాగిన్ అంతా. ఎవ్రీ టైమ్ 2 టాబ్స్ మెయింటైన్ చేయండి. అప్పుడు కన్‌ఫ్యూజ్ కాకుండా ఉంటారు. అంటే ఎడిట్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు. సో, మనం కస్టమైజ్ చేసుకోవాలంటే అంటే ఆల్రెడీ చెప్పా ప్రీవియస్ క్లాస్‌లో కూడా మనకు వర్డ్‌ప్రెస్ ఎడిటింగ్ మెయిన్ 4 ఆప్షన్స్. ఫస్ట్ పేజెస్, దాని తర్వాత థీమ్, మెను, కస్టమైజ్. ఆల్రెడీ పేజెస్ అయిపోయినాయి. థీమ్ కూడా మినిమైజ్ థీమ్. ఫస్ట్ మినిమైజ్ థీమ్‌కే ట్రై చేయండి అంతా మీరు. అప్పుడు ఇది చాలా ఈజీగా ఉంటుంది కస్టమైజ్ చేయడానికి. దాని తర్వాత ఇంకా వర్డ్‌ప్రెస్ ఆల్మోస్ట్ ఒక 6,000 కాదు. ఆల్మోస్ట్ 8,000 థీమ్స్ వరకు ఉన్నాయి. అండ్ థీమ్స్ అవసరం మోస్ట్‌లీ ఒక 10, 20 థీమ్స్ వరకే చాలంతా. అందుకనే ఐడియా వచ్చేసింది ఏ థీమ్ ఏ రకంగా ఉంటదనేసి. మన మెనూ అంతా మన మొత్తం అపియరెన్స్‌లోనే థీమ్స్ ఉంటాయి. కస్టమైజ్ ఉంటుంది. మెనూ కూడా ఉంటుంది. మెనూ ఆర్డర్ వైస్ జస్ట్ ఏదో పేరు ఏమైనా మెనూకి ప్రీవియస్ చెప్పానంతా. ప్రాపర్ ఆర్డర్ చేసుకోండి. సర్వీసెస్‌ది మనం ఇద్దాం. ప్రెజెంట్ డెంటల్ మన సర్వీసెస్ ఏమి ఇవ్వలేదు. సర్వీసెస్ యాడ్ చేద్దాం అది ఈరోజు. దీన్ని డిస్‌ప్లే లొకేషన్స్. ఇది ప్రీ ప్రైమరీ. ఇక్కడ ఇది ప్రీ ప్రైమరీ. ప్రీ హెడర్ అంతా. ప్రీ హెడర్. ఇది వచ్చేసి ప్రైమరీ. మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. ఒకటి చాలంతా. సేవ్. ఇప్పుడు కస్టమైజ్ పోదాం. మీరు ఇమేజెస్ కావాలంటే జెమినీ గాని, చాట్‌జీపీటీ అక్కడ తీసుకోవచ్చు. గూగుల్‌లో స్టార్టింగ్ ఏం కాపీరైట్ రాదు. కానీ ఎందుకు ఊరికే ఒక సెకండ్ ఛాన్స్ తీసుకోవడం. ఫ్రీ ఇమేజెస్ కూడా ఉన్నాయి. పిక్సెల్స్ గాని, పిక్సాబేబీ గాని, పిక్సాబే గాని ఇవి ఫ్రీ ఇమేజెస్ ఇస్తాయి. ఆల్రెడీ ఇవి అయిపోయినాయంతా. ఈరోజు మనం కింద ఎక్స్‌ప్లోర్ చేద్దాం. జస్ట్ ఇక్కడ థీమ్ ఆప్షన్స్. ఇక్కడ మనకు కనపడుతుంది ఫ్యూచర్ ఇమేజెస్ ఇవి. ఇక్కడ హోమ్ పేజ్. ఇక్కడ మనం హోమ్ పేజ్ టైటిల్ ఏమి ఇవ్వలేదు. ఇక్కడ పెడదాం. వెల్కమ్ టు హాస్పిటల్. ఇక్కడ కనబడుతుంది చూడండి అంతా మనకు. డిస్క్రిప్షన్ అంటే హ్యాష్‌ట్యాగ్ బెస్ట్ మెంటల్ లింక్. డిస్క్రిప్షన్‌తో అవసరం ఉండదు. కానీ బట్ మనం చూద్దాం. ఒకటి ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఇది యూఆర్ అంటే మనం ఎవరైనా క్లిక్ చేస్తే ఎక్కడ రీడైరెక్ట్ చేయదనేసి. మనం ఎప్పుడు కాంటాక్ట్ అస్ పేజ్‌కి రీడైరెక్ట్ చేస్తాం. ఎందుకు అక్కడి నుంచి మనకు ఉన్న ఫార్మ్ ఫిలప్ చేసి రీల్స్ వస్తాయి కాబట్టి. సో, మనం ఇక్కడ మనకు ఇక్కడ చూపిస్తున్నాయి. అబౌట్ అస్‌కి రీడైరెక్ట్ చేయొచ్చా, కాంటాక్ట్ అస్ అనేసి. సో, కాంటాక్ట్ అస్. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ రీడ్ మోర్ బటన్ క్లిక్ చేస్తే బై డిఫాల్ట్ అయితే కాంటాక్ట్ అస్ వెళ్ళిపోతుంది. సో, ఇప్పుడు సెకండ్ సైడ్. నేను రాండమ్‌గా పెడుతుంటే జస్ట్ చూపడానికంతా. మనకి ఏ రకం టెక్స్ట్ విజిబుల్ అవుతుందో దానికి. మనం ఇక్కడ సర్వీసెస్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఇవ్వచ్చు. డెంటల్‌లో ఇంప్లాంట్స్ కూడా ఉంటాయి. 20% ఆఫ్ అనేసి. ఇప్పుడు మనం డెంటల్ సర్వీస్ ఉంటే అక్కడికి మనం డెంటల్ సర్వీస్ పేజ్ రీడైరెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మన దగ్గర లేదు కాబట్టి జస్ట్ నేను కాంటాక్ట్ డిస్‌ప్లే చేస్తున్నా. సో, ఇప్పుడు కంప్లీట్ హోమ్ పేజ్ అయిపోయింది. టైటిల్ టైటిల్ అయిపోయింది. ఇక్కడ డిస్క్రిప్షన్ అయింది. కాల్ టు యాక్షన్ కూడా అయిపోయింది మనకు.
సో, పబ్లిష్ ఇది మాత్రం మర్చిపోదండి. పబ్లిష్ మర్చిపోతే ఇంగా మీరు చేసి ఏం ఉపయోగం ఉండదు అంతా. నెక్స్ట్ హోమ్ పేజ్ తర్వాత హోమ్ పేజ్ ఫీచర్డ్ అంటే ఇవంతా. ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి. నచ్చకపోతే తీసేయండి. జస్ట్ సెలెక్ట్ అది కొట్టండి. ఇక్కడ ఏదో ఇమేజెస్ నేను రాండమ్‌గా సెలెక్ట్ చేసినందుకే ప్రాసెస్ అర్థం అవ్వడానికి మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. పిక్సెల్స్‌లో గాని క్లిక్ చేయండి జస్ట్ హాస్పిటల్ అనేసి హాస్పిటల్ అంటే ఏమొచ్చిందండి? ఇక్కడ మనకి ఎన్నో ఇమేజెస్ ఇవన్నీ ఫ్రీ ఇమేజెస్. ఇవి వాడడం వల్ల మనకు కాపీరైట్ ఏమి అస్సలేం రాదంతా. జస్ట్ క్లిక్ చేయండి. ఫ్రీ డౌన్లోడ్. మీకు ఇక్కడి నుంచి ఎటువంటి కాపీరైట్ రాదు మీకు. గూగుల్ కాకుండా ఇవి ట్రై చేసుకోండి సరిపోతుంది. నేను కాపీరైట్ వస్తే ఫర్దర్‌గా ఏం ఇష్యూస్ ఉండకుండా ఉంటాయి. సో, ఇక్కడ అప్‌లోడ్ ఫైల్స్ మనం కొత్త ఫైల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ ఫైల్స్, డౌన్లోడ్, డౌన్లోడ్ చేస్తాం దీన్ని మనం. ఇక్కడ ఆల్ టెక్స్ట్ అంతా ఉంటుంది. ఇది మనం ఫర్దర్‌గా ఎస్‌ఈఓ అప్పుడు ఆల్ టెక్స్ట్ అంటే ఏంది? ఇది మనం డిస్కస్ చేద్దాం లేటర్ క్లాసెస్‌కంతా. సేమ్ పిక్సాబే కూడా అంతే. ఇక్కడ మీకు హాస్పిటల్ ఎన్నో ఫ్రీ ఇమేజెస్ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఆల్మోస్ట్ 1600 పైన ఫ్రీ ఇమేజెస్ ఉన్నాయి. వెబ్‌సైట్ డిజైనింగ్ చాలా ఇప్పుడు మస్తు డిమాండ్ అదంతా. ఎందుకంటే ఏ బిజినెస్‌కైనా ఖచ్చితంగా వెబ్‌సైట్స్ కావాలి. మీరు గమనించండి కావాలని సరే టైర్ 1 సిటీస్ గాని, టైర్ 2 సిటీస్ గాని అంటే టైర్ 3 ఇంకా లో సిటీస్ గాని మీ చుట్టుపక్కల గాని ఎన్ని బిజినెస్ ఉన్నాయి. వాటికి వెబ్‌సైట్స్ ఎక్కువున్నాయి. ఇప్పుడు మోస్ట్‌లీ టైర్ 2 గాని, టైర్ 3 అంటే స్మాల్ రూరల్ విలేజెస్‌కైతే అంత డిమాండ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. అదే మీరు టైర్ 1 సిటీస్ లైక్ హైదరాబాద్ గాని, బెంగుళూరు, చెన్నై, ముంబై, పుణె ఇట్లా చూడండి అంతా చాలా పాపులేషన్ ఉంటాయి. ఎక్కువ ఆన్‌లైన్ సెర్చెస్ చేస్తుంటారు అంతా. ఇప్పుడు ఏది కావాలన్నా ఇప్పుడు ఏసీ రిపేర్ అయినా గానీ, ఫ్రిడ్జ్ రిపేర్ అయినా గానీ, డెంటల్ క్లినిక్ అని గానీ, ఇంగా కార్ రెంటల్ అంటే ఇంక చెప్పుకుంటూ పోతే ఎన్నో సర్వీస్ వస్తానే ఉంటాయి అంతా. ప్రతి ఒక్కటి ఆన్‌లైన్ సెర్చ్ చేస్తారు. సో, ఇమెయిల్ సెలెక్ట్ అయిపోయింది. దీనికి ఇవ్వండి క్యాన్సెల్ ఇవ్వండి. ఇక్కడ డిస్క్రిప్షన్ కావాలంతా. జెమినీ తీసుకుని జెమినీ కొంచెం అడగం ఏదో ఒకటి. సో, సర్వీస్ సో, మీకు టైర్ 1 సిటీస్ కంటే ఎక్కువ ఇది డిమాండ్ ఉంటుంది వెబ్‌సైట్ డిజైనింగ్. ఎందుకంటే ప్రతి ఒక్క బిజినెస్‌కి ఆన్‌లైన్ సెర్చెస్ చేస్తారు. వెబ్‌సైట్స్ ఉంటే మన బిజినెస్‌కి కస్టమర్స్ ఎక్కువొస్తారు. సో, లీడ్స్ ఎక్కువొస్తాయి. సో, అందుకే వెబ్‌సైట్ డిజైన్ నేర్చుకుంటే చాలా ఇది ఉంటుంది. ఏదో మనం దీన్ని తీసుకున్న ప్రెజెంట్ అంతా ఈ డిస్క్రిప్షన్ ఏదో ఉంది. జస్ట్ పేస్ట్ ఇట్. ఇక్కడ మనము పేజెస్ క్రియేట్ చేసినది మనము. చేసింది ఇచ్చిండొచ్చు. సో, చేద్దాం ఒక్క నిమిషం ఎంతసేపు పడుతది పేజెస్ ప్లేస్ పేజెస్ ఒక 3 ట్రేడ్ నుండి తీసుకుందాం మనం. క్యాన్సల్ ఇద్దాం. యాడ్ పేజ్ డెంటల్ ఇంకో సర్వీస్ ఏదన్నా కార్డియాలజీ ఇద్దాం. ఇప్పుడు మనం పేజెస్ క్రియేట్ చేసినాం. వీటి మీద ఖచ్చితంగా మనం మెనూ యాడ్ చేసుకోవాలి. మెనూ యాడ్ చేయకపోతే ప్రాపర్‌గా రావంతా. సో, ఇక్కడ ఒక మెయిన్ థింగ్ ఇంకోటేందంటే యాడ్ చేస్తాం కదా! మనం ఇవి సర్వీసెస్ కింద ఉండదు కదా! సో, డ్రాగ్ చేయండి. సర్వీసెస్ కిందకి. ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్ మెనూ. కానీ ఇక్కడ చూడండి ఇవి ప్రాపర్ వచ్చినవంతా ఇవి. ఇవి ఇటు వచ్చేసినాయంతా. మనకు ఈ కార్డియాలజీ గాని, డెంటల్ గాని, క్యాన్సర్ గాని ఈ సర్వీస్ కింద రావు. ఎందుకంటే ఇవి అండర్ సర్వీసెస్ కింద వస్తాయంతా. సో, దీనికి మనం ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ రైట్‌కి కొంచెం డ్రాగ్ చేయండి కొంచెం రైట్ సైడ్‌కి. ఇప్పుడు ఇవి ప్రాపర్‌గా ఆర్డర్ వచ్చేసుంటాయి. రిఫ్రెష్
ఇక్కడ ఇంకా సేవ్ అవుతా ఉంది. ఇప్పుడు అయిపోయింటుంది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ప్రాపర్‌గా ఆర్డర్ వచ్చేసింది. సర్వీస్ కింద ఏ సర్వీస్ ఏ ప్రొవైడ్ చేస్తారో అవి ఉంటాయి. అగైన్ మళ్ళీ మనకు కస్టమైజ్ ఇప్పుడు అన్ని దేనికి సంబంధించి దాని లింక్ ఇచ్చేది సరిపోతుంది. థీమ్ ఆప్షన్స్, హోమ్ పేజ్. హోమ్ పేజ్‌లో కూడా స్లైడ్ పిక్ ఏమి ఇచ్చినాం మనము? డెంటల్ ఇచ్చినాం. సో, డెంటల్ ఇచ్చేద్దాం. నేను డెంటల్ పై క్లిక్ చేస్తే డెంటల్ పేజ్‌కి వెళ్తుంది. స్లైడ్ 3ది స్లైడ్ 3 ఇంప్లాంట్స్ ఇచ్చాను. ఇంప్లాంట్స్ ఇచ్చేసి ఏ సర్వీస్ క్యాన్సల్ ఇద్దాం. క్యాన్సల్ పేజ్ క్రియేట్ చేసాం కాబట్టి. ఇక్కడ క్యాన్సల్. ఇప్పుడు ఎవరైనా గాని దీనిపైన క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు ఇది క్యాన్సల్. ఈ క్యాన్సల్ పై క్లిక్ చేసి డైరెక్ట్‌గా క్యాన్సల్ పేజ్‌కి వెళ్ళిపోతుంది. పబ్లిష్ అయిపోయింది. ఫ్యూచర్ దాంట్లో క్యాన్సల్, క్యాన్సల్‌కి ఇచ్చేసినాం. ఇప్పుడు డెంటల్ ఇంప్లాంట్ ఇమేజెస్ కొంచెం ఇట్లా భయంకరంగా తీసుకోమాకండి. కొంచెం భయపడతారంతా ఇట్లా. సింపుల్ ఇమేజెస్ తీసుకోండి. నేను రాండమ్‌గా తీసేసినంతవి. డెంటల్ నియర్ మీ. అగైన్ డిస్క్రిప్షన్. మీరు కంటెంట్ కావాలంటే చాట్‌జీపీటీ గాని, జెమినై గాని, గ్రోక్ గాని, పర్‌ప్లెక్సిటీ ఇంకా కొత్తగా క్లౌడ్ వచ్చింది. ఎన్నో ఉన్నాయి. అంతా మీరు కంటెంట్ గురించి టెన్షన్ ఏమి తీసుకోవద్దండి అంతా. జస్ట్ అది ఇచ్చేస్తుంది. ఇది కూడా అదే. సో, ఇప్పుడు మనం ఒక క్యాన్సర్ అంటే హాస్పిటల్ ఇమేజ్ తీసుకుందాం. క్యాన్సర్ ట్రీట్మెంట్ చెప్పినా గాని. ఇది ఒక రాండమ్ ఇమేజ్. ఇది సింపుల్‌గానే ఉంచండి. సింపుల్‌గా. ఇట్లాంటివి తీసుకుంటే పేషెంట్స్ వచ్చినప్పుడు కొంచెం భయపడరు అంతా. అదేమో సీరియస్ కేస్ పెట్టామనుకోండి. ఇవి 4 డేస్ సీరియస్‌గా ఉన్నాయి. ఇంక నిజంగా క్లినిక్‌కి పోతే ఇంకెంత సీరియస్ అనేసి భయపడిపోతారు కావాలనే సరే అంతా. అండ్ ఇందాక చెప్తున్నా కదా! వెబ్‌సైట్ డిజైన్‌ది. ఇప్పుడు వెబ్‌సైట్ డిజైన్ నేర్చుకుంటే చాలా ఇది ఉంటుంది. ఇండియాలో మనం ఒక వెబ్‌సైట్‌కి మినిమమ్ 15,000 నుంచి 40,000 వరకు కూడా చార్జ్ చేయొచ్చు అంతా మనము. అదే బయటైతే నా ఫస్ట్ క్లాస్ చెప్పా వెబ్‌సైట్ డిజైన్‌తో హౌ టు ఎర్న్ 40,000 అనేసి. స్టార్టింగ్ క్లాస్ ఉంటది అది చూడండి ఒకసారి అంతా మీకు. ఇంకా నేను ఇంకా కొంచెం డెప్త్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బయట కంట్రీస్ యూఎస్ గాని, యూకే గాని ఇంకా మాసివ్‌గా ప్రొవైడ్ చేస్తారు వెబ్‌సైట్ డిజైన్‌కి. ఎందుకంటే అక్కడికి ఎక్కువ మొత్తం ఆన్‌లైన్ సెర్చెస్ ఉంటాయి. ఎంత బాగా అప్‌గ్రేడెడ్ సిరీస్ కాబట్టి. సో, ఆఫ్ పెడదాం. అంటే జస్ట్ టైటిల్ ఇచ్చిన మాదిరిగా మొత్తం. ఇదేంటి క్యాన్సల్‌కే ఇచ్చినాం ఫస్ట్ ఇది కూడా. సరే ఇదే తీసుకుందాం. ప్రస్తుతానికంతా మనము. అదే దీన్ని మళ్ళా క్యాన్సల్‌కే ఇద్దాం. సో, అంతే. మీరు క్యాన్సర్, డెంటల్ అని క్యాన్సర్ ట్రీట్మెంట్ ఓకే. మనం సేమ్ ఇచ్చినాము. కంటెంట్ కొంచెం కొన్ని ఎక్కువ ఉంది, కొంచెం తక్కువ ఉంది. మీరు సేమ్ ఇప్పుడు ఇది ఎక్కువ క్యారెక్టర్స్ ఉంది, తక్కువ క్యారెక్టర్స్ ఉంది. మీరు కావాలన్నా అన్నిటికి ఒకే రకమైన డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. అంటే ఒక 200 క్యారెక్టర్స్ గాని, 300 క్యారెక్టర్స్ గాని. సో, ఎక్కడి నుంచి వచ్చినాయి? వీటి అవసరం పక్కన పడేసాం ప్రస్తుతానికంతా. సో, ఇప్పటికైతే మనకు రెడీ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ లోగో మార్చుదాం. లోగో మార్చాలంటే ఇక్కడ జనరల్ సెట్టింగ్స్ కాదు. ఇక్కడ సైట్ ఐడెంటిటీ. జస్ట్ థీమ్ ఆప్షన్స్ కింద సైట్ ఐడెంటిటీ. ఈ గ్లోబ్ తీసేద్దాం. సో, మనకు డెంటల్ క్లినిక్ ఇమేజ్ లోగో కావాలి కాబట్టి డెంటల్ లోగో. హ్మ్. ఇవి బానే ఉన్నాయి. మీరు లోగో కావాలంటే క్యాన్వాలో చేసుకోవచ్చు. ఇలా మామూలుగా అయితే జేపీజీ, పీఎన్జీ ట్రై చేయండి. ఇది వేరే ఫార్మాట్‌లో ఉంది. జేపీజీ, పీఎన్జీ అయితే బెటర్ ఉంటుంది మనకు. సెలెక్ట్ లోగో, అప్‌లోడ్ ఫైల్స్, సెలెక్ట్ ఫైల్స్, సెలెక్ట్ చేసేసింది దీన్ని.
మొత్తం పైకి కిందకి కస్టమర్ డ్రాగ్ చేసుకుంటే కొంచెం ఫుల్ వచ్చేస్తుంది. సైజ్ పర్ఫెక్ట్ సింక్ అయినంత. మీరు కావాలంటే మనకు సైడ్ టైటిల్ కూడా ఇస్తాము. కానీ మన టైటిల్ గాని లో ఒకటే డిస్‌ప్లే 2 డిస్‌ప్లే అవ్వవంత. ఇప్పుడు ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఇద్దాం. ఇక్కడ డబుల్ ఉంది. డబుల్ ప్లేస్ తీసేసి ఇదే పెడదాం అంతా. కొంచెం కిందకొస్తే సైడ్ ఐకాన్ ఉంటుంది. సైడ్ ఐకాన్ క్లిక్ చేయండి. దాన్ని సెలెక్ట్ చేయండి మళ్ళా. క్రాప్ ఇప్పుడు రెడీగా చేయండి. గమనించారా? ఇక్కడ చిన్నదొచ్చింది. ఇది కొంచెం బానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ చిన్నదే మన ఐకాన్ బాగుంది. చాలా పెద్ద పెద్ద కంపెనీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ గాని, గూగుల్ గాని అంటే ఏ కంపెనీ ఇక్కడ గూగుల్ జీ ఉంది. పిక్సెల్ పి ఉంది. పిక్సాబేకి పిఎక్స్ ఉంది. జెమినీకి ఈ లోగో ఉంది. సో, అంటే మన వెబ్‌సైట్ కూడా ఉంటే చూడనీకి బాగుంటది. ఇప్పుడు మన కంప్లీట్ డెంటల్ అంటే ఈ హాస్పిటల్ వెబ్‌సైట్ రెడీ అయింది. జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేయండి అంతా. లోగో వచ్చింది. సైట్ ఐకాన్ వచ్చింది. పేజెస్ వచ్చినాయి. మనము లింక్స్ ఇచ్చాం కదా! డైరెక్ట్ ఒక చూద్దాం ఒకసారి. చూడండి. రెడ్ మార్క్ క్లిక్ చేయడం. కాంటాక్ట్ అస్‌కొచ్చినాము. ఈ హో ఈ లోగోపై క్లిక్ చేసి మన హోమ్‌కొచ్చేస్తాము. క్యాన్సర్, క్యాన్సర్‌కొచ్చినాము. డెంటల్, డెంటల్‌కొచ్చినాము. ఇక్కడ ఇక్కడ క్యాన్సర్ ఇచ్చినాం మళ్ళా. మళ్ళా క్యాన్సర్‌కొచ్చినాం. బటన్స్ కూడా పనిచేస్తున్నాయి మన దగ్గర. సో, ఇంతే అండి. అంటే ఇది బేసిక్ వెబ్‌సైట్ అంతా ఇది. స్టార్టింగ్ ఆఫ్ ద స్టేజెస్‌కంతా కానీ ఇది మీరు క్లయింట్‌కి చూపిస్తే క్లయింట్ పొమ్మంటాడు. "వద్దురా బాబు దండం" అని చెప్తాడు. ఎందుకంటే అంత హై ప్రొఫెషనల్ వెబ్‌సైట్ కాదంట ఇది. జస్ట్ బేసిక్‌గా మనము స్టార్ట్ చేయడం కోసం నేర్చుకునే స్టేజెస్‌లో ఇలాంటి థీమ్ వాడతాము. మన నెక్స్ట్ క్లాసు రేపు అండ్ ఫర్దర్ క్లాసెస్‌కైతే మనకు ఇంకా బెటర్ థీమ్స్ ఉంటాయి మనకు. అవి ఇంప్లిమెంట్ చేస్తాం మనము. ఎగ్జిట్ అవ్వండి ఒకసారి. ఇక్కడ మనకు థీమ్స్, అపియరెన్స్ థీమ్స్ ఉంటాయి. ఇక్కడ మనకు వండర్‌ఫుల్ థీమ్స్ ఉంటాయి మనకు. ఇప్పుడు ఆల్రెడీ చూడండి అంతా ఈ థీమ్‌నంతా నేను ప్రీవియస్‌గా చూపించాను. ఐ థింక్ ఫస్ట్ క్లాస్ చూపించే ఈ థీమ్‌నంతా. ఒకసారి లైవ్ ప్రివ్యూ చూద్దాం ఈ థీమ్‌ని. ఇప్పుడు ఇది చూడండి అంతే రాలేదు ఇది. ఇలాంటి వెబ్‌సైట్ చేస్తే చు ఇంకా ఒకసారి మీరే చూడండి ఈ థీమ్‌నంతా ఎట్లుందనేసి. సో, దీన్ని ఒకసారి యాక్టివేట్ చేద్దాం. అపియరెన్స్ థీమ్స్ ఒక్కసారి యాక్టివేట్ చేద్దాం. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ. ఈ వెబ్‌సైట్ మీరిస్తే అదే క్లయింట్‌కిస్తే ఫుల్ దిల్‌కుష్ అయిపోతాడంతా అట్టే. స్లైడ్స్ ఉన్నాయి. ఇక్కడ కాల్ టు యాక్షన్ ఉంది. హోమ్‌ది అంటే మనం ఎడిట్ చేసుకోవచ్చు. పేజెస్ తీసేసి సర్వీస్ అబౌట్ అస్ ఉంది. ఇలా కాంటాక్ట్ అస్ పెట్టుకోవచ్చు మనం కావాలన్నా సరే. ఇక్కడ మనకు లోగో రాదు. దిస్ ఈస్ లోగో పెట్టుకుంటాం. ఇక్కడ హ్యాపీ పేషెంట్స్‌ది గాని, ఇక్కడ బిఫోర్, ఆఫ్టర్ ఇక్కడ చూడండి. ఇది జిమిక్ అంటాను ఏకంగా అంతా. ఇక్కడ ఏ సర్వీస్ ఇస్తారు? జనరల్ గాని, పీడియాట్రిక్‌ది, డెంటిస్ట్రీది ఇంకా యాడ్ చేసుకోవచ్చు మనం కావాలన్నా సరే. క్లయింట్స్ రివ్యూస్ ఇక్కడ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయనేసి ఫుటర్‌దంతా. మీరు గాని ఇదే మీరిచ్చేయండి క్లయింట్‌కంతా అంటే ఫుల్ హ్యాపీ అయిపోతాడు. అంటే ఇక్కడ మనం ఎడిట్ చేస్తాం అంతే. ఇక్కడ మీ క్లయింట్ నంబర్ అదే డెంటల్ క్లినిక్ ఓనర్ నంబర్ ఇస్తాం. వాళ్ళ జీమెయిల్ ఇస్తాం. ఇక్కడ మనం బ్లాగ్ పేజెస్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ కాల్ టు యాక్షన్ బటన్ ఇస్తాం మనం. ఇక్కడ బటన్స్ అయితే డిఫాల్ట్ ఏమి ఎందుకంటే జస్ట్ మనం థీమ్ మాత్రం యాక్టివేట్ చేస్తాము. ఇంతే అండి. ఇదే డిజైన్‌ది మీరిచ్చేస్తే సరిపోతుంది. అంటే మీరు దీన్ని ఫుల్ ఎడిట్ చేసి బేస్డ్ ఆన్ వాళ్ళ డీటెయిల్స్ సంబంధించింది. అంటే వాళ్ళ అడ్రెస్‌ది, వాళ్ళ ఫోన్ నంబర్స్‌ది, వాళ్ళ సర్వీస్‌ది వాళ్ళ ఇచ్చేస్తే సరిపోతుంది అంతే. ఇది బేసిక్‌ది. నెక్స్ట్ క్లాస్ దీన్ని ఎడిట్ చేద్దాం మనము. ఇక్కడ దీనికి లింక్ ఇద్దాం. ఇక్కడ లింక్స్ ఏమి ఇవ్వలేదంతా ఇప్పుడు. ఇక్కడేముంది ఇక్కడ ఇంకా దీన్ని మారుద్దాం అంతే దీనికి. ఇక్కడ క్లయింట్స్ నేమ్స్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు చూడండి యూఏ డెవలపర్, బిజినెస్ ఏవేవో ఇచ్చినారంతా మన నేమ్స్ చేంజ్ చేద్దాం. ఇక్కడ మన ఫోన్ నంబర్ ఇద్దాం. అంటే ఎవరి దగ్గర వాళ్ళ నంబర్ ఇస్తాం. ఈ రకంగా మనకు థీమ్‌షిప్
థీమ్స్ ఇంకా మనకి ఇక్కడ హాస్పిటల్స్ ఇక్కడ యాడ్ని క్లిక్ చేసి హాస్పిటల్ జస్ట్ సర్జన్ ఆబ్రి హాస్పిటల్ అనేసి ఓవరాల్ 8,000 థీమ్స్ ఉన్నాయి వర్డ్ ప్రెస్ అంతా. అంటే ఎన్నో బిజినెసెస్కి ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోతే సరిపోవాలి లిస్ట్ అంతా. ఒక హాస్పిటల్ దాదాపుగా 215 థీమ్స్ ఉన్నాయి. మీరు మీరు కానీ వన్స్ అంటే మీరు డొమైన్ హోస్టింగ్ పర్చేస్ చేసి వర్డ్ ప్రెస్ లాగినకి మీరు రెండు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. డెంటిస్ట్ అనేసి వెటర్నరీ కానీ సర్జికల్ లైఫ్ లైన్ మెడికల్ ఇంకా చూసుకోండి అంతా అదంతా అంటే దాదాపుగా 215 థీమ్స్ ఉన్నాయి. మీరు మహా అన్న ఎవరైనా 10 థీమ్స్ పైన వర్క్ చేసి అంతమించి ఏం అవసరం ఉండదు అంతా. ఏదన్నా చూడండి రీసెర్చ్ చేయండి బాగా అంటే రీసెర్చ్ చేయండి చూడండి ప్రివ్యూ చూడండి లైవ్ ప్రివ్యూ చూడండి యాక్టివేట్ చేయండి. ఇది బాగుంటే దీన్ని యాక్టివేట్ చేయండి లేకపోతే మళ్ళీ డిలీట్ చేసేసింది అంతే. ఇక్కడ ఒక మైనస్ ఏంటంటే అన్ని థింగ్స్ వర్క్ అవ్వవు అంతా. కొన్ని ఎర్రర్స్ కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. సో బాగా ఒక టైం స్పెండ్ చేయండి చూడండి ఏ థీమ్ బాగుందో దాన్ని యాక్టివేట్ చేయండి ఎడిట్ చేయండి క్లయింట్కి చేసింది. డైరెక్ట్గా మీరు ట్రై చేయండి ఈ రోజంతా. మీ సిటీ బేస్ చేసుకుంటే మీరు మీరు ఏ సిటీలో ఉంటున్నారు పక్కన క్లినిక్స్ ఉన్నాయా అడగండి వాళ్ళకి మీకు తెలిసిపోతే వెబ్సైట్ ఉందో తెలిసి కదా చెప్పండి వెబ్సైట్ చేద్దాం ఆన్లైన్లో ఉంటుంది ఎక్కువ విజిట్స్ వస్తాయి ఎక్కువ విజిట్స్ వస్తాయి. ఫర్దర్గా మనకు గూగుల్ యాడ్స్ వస్తాయి. గూగుల్ యాడ్స్తో యాడ్స్ పెట్టినామా వెబ్సైట్ చేసినామా ఇన్స్టాంట్ రిజల్ట్స్ వస్తాయి అంత. సో ఈ వెబ్సైట్ డిజైన్ స్కిల్తోనే మనకు నెలకి ఈజీగా నెలకు కాదు ఒక క్లయింట్ పెట్టుకున్నప్పుడు మినిమం ఇండియాలో స్టార్టింగ్ రేంజ్ 15,000 నుంచి 40,000 ఉన్నాయి. మీరు ఫస్ట్ ఒక 2 క్లయింట్స్ తక్కువ ట్రై చేయండి ఎందుకు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మళ్ళీ ఫర్దర్గా మీకు వచ్చిన తర్వాత మీరు 30-40 కూడా ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు. అండ్ ఎన్నో బిజినెసెస్ ఉన్నాయి. నేను ఒక హాస్పిటల్ మాత్రమే చెప్పాను అంత. నెంబర్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ లొకేషన్స్ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై మీరు ఇంకా ఈ రకంగా పోతే మీరు చూసుకోండి అంతా అంటే. అండ్ వన్స్ మీకు సబ్జెక్ట్ బాగా వచ్చిన తర్వాత మీరు బయట ట్రై చేయండి. బయట ట్రై చేశారు అనుకోండి యూఎస్ కానీ యూకే కానీ కెనడా కానీ అంతా వాళ్ళ దగ్గర డాలర్స్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకి బయట అంతా మన సర్వీస్ బాగా ప్రొవైడ్ చేస్తే దానికి తగ్గ మనకు అమౌంట్ ఇస్తారు. ఇండియా ఏంటంటే మనకు తెలుస్తుంది కదా మనకు కొంచెం తక్కువ ఇన్కమ్ ఉంటుంది కొంచెం అంత అవేర్నెస్ తక్కువ ఉంటుంది అంతా. ఆన్లైన్ మార్కెటింగ్ ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంది వెబ్సైట్ డిజైన్ ఎందుకు అని ఎందుకంటే కొంచెం తక్కువ అవేర్నెస్ ఉంటుంది తక్కువ కొంచెం భయం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. బయట అంతా అర్థం కాదు అంత మస్తుగా పెడతారు అంతా. వేరే వెబ్సైట్ చేసినామా క్లయింట్కి ఇచ్చినామా డబ్బులు రన్ తీసుకున్నామా ఫర్దర్ గూగుల్ యాడ్స్ ఉంటాయి ఎంతో. ఒక సెకండ్ చూపిస్తాను నేను మనకి ఏ రకంగా అనేసి. లాంగ్ రన్ ఏమవుతుందంటే సపోజ్ డెంటల్ క్లినిక్ నియర్ మీ రెడీ యాడ్స్ వస్తుంది ఇంతే అండి. లాంగ్ రన్ ఏమవుతుంది వెబ్సైట్ చేసుకున్నాం యాడ్స్ పెట్టినాము లీడ్స్ వచ్చినాయి అంతే. ఇదే ప్రాసెస్. ఈ రకం మనం బడ్జెట్ పెట్టుకునేసి యాడ్స్ రన్ చేసుకుని వెబ్సైట్ పెట్టుకుంటే డైలీ మనకు మస్తు లీడ్స్ వస్తాయి బిజినెస్ కూడా బాగా జరుగుతుంది. అండ్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్న బిజినెస్ ఓనర్స్ అంటే లైక్ నేను డెంటల్ క్లినిక్స్ కానీ వేరే అదర్ సర్వీసెస్ లైక్ ఏసీ రిపేర్ కానీ ఫ్రిడ్జ్ రిపేర్ది పీజీ నెట్ సర్వీస్ కానీ అంటే ఇంకా ఏ సర్వీస్ అయినా కానీ అంత ఇప్పుడంతా ఆన్లైన్ మార్కెటింగ్ చాలా పాపులర్ అండ్ మోర్ డిమాండింగ్ కూడా జరుగుతుందంతా. మీకు ఫాస్టర్ రిజల్ట్స్ వస్తాయి. చూసారు కదా మీ కళ్ళ ముందర ఇప్పుడు వెబ్సైట్ ఈ రకం వెబ్సైట్ డిజైన్ చేసుకునేసి యాడ్స్ పెట్టుకుంటే మీ బిజినెస్ కూడా ఈ రకంగా ఫస్ట్ పేజ్ వస్తుంది. ఇప్పుడు ఎవరైనా సెర్చ్ చేసిన యూజర్స్ అంతా ఫస్ట్ మీ రిజల్ట్స్ వస్తాయి. సో మిమ్మల్ని మీకు కాంటాక్ట్ అవుతారు మీకు బిజినెస్ ఛాన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు డెంటల్ క్లినిక్స్ కానీ పేషెంట్ మీ దగ్గరికి వస్తారు. సో బిజినెస్ ఓనర్స్ ఎవరైనా కానీ మీరు చూస్తుంటే మాత్రం మీకు ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు కానీ కింద కామెంట్ చేయండి కింద నా నెంబర్ ఇస్తానంతా. మీకు ఫర్దర్ కావాలన్నా నేను ఒక స్ట్రాటజీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏ రకంగా పోవచ్చు అనేసి. అండ్ స్టూడెంట్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ బిజినెస్ ఓనర్స్ కానీ మీరు చూసింటే మీరు కోర్స్ తీసుకుని ట్రై చేయండి. డిజిటల్ మార్కెటింగ్ అంతా ఇప్పుడు బూమింగ్లో ఉంది. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఎన్నో బిజినెసెస్ ఉన్నాయి ఎన్నో సర్వీసెస్ ఉన్నాయి వీటికన్నిటికీ మార్కెటింగ్ చేయొచ్చు. డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు. మార్కెటింగ్ మళ్ళీ అది ట్రెడిషనల్ మార్కెటింగ్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ చేయొచ్చు అంత. వెబ్సైట్ డిజైన్ చేయడం కానీ ఇప్పుడు యాడ్స్ మీ కళ్ళందరూ చూసారు యాడ్స్ వస్తున్నాయి అంతా. ఇవి జిఎంబి బిజినెసెస్ గూగుల్ మై బిజినెస్ ప్రొఫెస్ వీటిని క్రియేట్ చేయొచ్చు. ఇవి ఎస్సీయూ రిజల్ట్స్ అంతా. సో ఎస్సీయూ
వెబ్‌సైట్ డిజైన్‌కి డిమాండ్ ఉంది. ఎస్‌ఈఓకి డిమాండ్ ఉంది. గూగుల్ యాడ్స్‌ది. ఇంకా ఫేస్‌బుక్ యాడ్స్ అవి ఫర్దర్‌గా చూపిస్తానంతా. సోషల్ మీడియాది. ఇంకా వాట్సాప్ మార్కెటింగ్ గాని, ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఇంకా డిజిటల్ మార్కెటింగ్ ఎంతో ఉందంత. మీరు గాని కెరీర్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇంక లాంగ్ రన్ ఉంటుంది. అండ్ హౌస్ వైఫ్స్‌కి అయితే మీరు సింపుల్ అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. క్లయింట్స్ బట్టని వెబ్‌సైట్ డిజైన్ చేయండి. యాడ్స్ రన్ చేయండి. రీల్స్ వస్తాయి. మీకు కమిషన్ తీసుకోండి. అంటే సాలరీ టైప్ తీసుకోండి. అంతే. సో 2026 డిజిటల్ మార్కెటింగ్ చాలా బూమింగ్‌లో ఉంది. ఏజ్‌తో అసలు సంబంధం ఉండదు. మీరు స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, కెరీర్ చేంజ్ చేసుకోవాలనుకున్నా ఇంక బిజినెస్ ఓనర్స్‌కి మ్యాండేటరీ అంతా అసలు మీరు ఒకటి మీరు నేర్చుకున్న మీకు లాంగ్ రన్ హెల్ప్ ఉంటుంది. ఎందుకంటే ఫర్దర్ మీ యాడ్స్ పెట్టదన్నా మీకు డబ్బులు కావాలా? అండ్ రన్ చేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా? ఫ్రీలాన్సర్స్ కూడా అంతా. లేదా ఏజెన్సీస్ డబ్బులు ఇవ్వాలా? అదే మీరు నేర్చుకుంటే హ్యాపీగా మీరు రన్ చేసుకోవచ్చు. ఎవ్వరికీ కమిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు అంతా. సో, దట్స్ ఇట్ ఈరోజుకంతా. సో, 2 థింగ్స్ మర్చిపోద్దండి. స్టూడెంట్స్ గానీ, హౌస్ వైఫ్స్ ఎవరైనా అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నప్పుడు కోర్స్ నేర్చుకోవాలంటే కింద కామెంట్‌లో కోర్స్‌ని టైప్ చేయండి. అండ్ నా నంబర్ ఇచ్చి దానికి మెసేజ్‌ని వాట్సాప్‌కి అంతా మీకు ఫ్రీ డెమో లింక్ పంపిస్తామంతా. అంటే మా ట్రైనర్స్‌ని సజెస్ట్ చేస్తాను. వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైనర్స్ అంతా. మీకు ఫ్రీ డెమో కూడా వస్తుంది. అండ్ బిజినెస్ ఓనర్స్ ఉంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీ బిజినెస్ కూడా ఫర్దర్‌గా గ్రో చేసుకుంటూ పోవచ్చు. అండ్ ఛానెల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫర్దర్‌గా ఫుల్ కంటెంట్ ప్రొవైడ్ చేశానంతా. నెక్స్ట్ క్లాసెస్‌లో దీనికన్నా మించిన వెబ్‌సైట్స్‌ది మనం డిజైన్ చేయొచ్చు. అది హార్డ్‌లీ 5 మినిట్స్ పడుతుంది అంతే. ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప అండ్ ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే ఏదో రీల్‌లో లేకపోతే మీమో, ట్రోల్ కాదు. ఇది జస్ట్ టైమ్ పాస్ చేయడానికి ఒక సబ్జెక్ట్ అంతా ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్ అవుతుంది మీకు. ఎవరికైనా గాని అంతా. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్ యూ.